హల్లెలూయా. మరి గడిచిన కాలమంతా కూడా దేవుడు ఎంతగానో తన కృపలో భద్రపరిచి ఈ దినాన్ని ఆయన సన్నిధిలో మనం అందరం కూడా ఉండుటకు దేవుని ఎంతగానో కృపనిచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఒక ప్రత్యేకమైన వాక్యాంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఆల్రెడీ మనం ఒక సిరీస్ స్టార్ట్ చేసాం. చెప్తారా ఏటో సిరీస్? సర్వాంగ కవచము. సర్వాంగ కవచము ఎవరు ధరించుకోవాలి, సర్వాంగ కవచం మనకి తోడుగా ఉంటే ఏం జరుగుతుంది అనేది చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. లాస్ట్ వీక్ కూడా సత్యమను దట్టి కట్టుకుంటే ఏమవుతుంది అనేది మనం చూస్తాం. ఈరోజు మరొక అంశము, మరొక ఆయుధము ఏటో మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం నుండి 14. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును దానితో రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమున ఆత్మ ఖడ్గమును ధరించుకుని. చాలు. ఇందులో కొన్ని ఆయుధాలు మనం ధరించుకుంటే అది సర్వాంగ కవచంగా మారుతుందని, ఆ సర్వాంగ కవచము మనం ధరించుకున్నట్లయితే మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి అవరోధాలు ఎదురైనా, ఎటువంటి కష్టాలు వచ్చినా, దుష్టుడు ఎంతగా మనల్ని పతనము చేయాలని చూసినా దేవుడిచ్చే ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుంటాం కాబట్టి మనకి ఏది కూడా ఏమాత్రం హాని చేయదని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఈరోజు మనకు అంశం ఏమిటంటే నీతి అను మైమరువు. చెప్పండి ఒకసారి. నీతి అను మైమరువు. దానినే ఇంగ్లీష్లో ఏమంటారంటే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. ఏంటంటారు? బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. నీతి అను మైమరువు. అది ఎక్కడ ధరించుకుంటారు చెప్పండి? నీతి అను మైమరువు అంటే చూడండి, సాధారణంగా సైనికులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక కవచాన్ని కట్టుకుంటారు. ఇక్కడ చెస్ట్కి ఒక కవచం పెట్టుకుంటారు. మీకు ఐడియా ఉందా? ఇలా తల మీద నుంచి ఒక కవచం ముందుకు పెట్టుకుంటాం. అంటే ఇక్కడ భుజాల దగ్గర నుంచి నడుము వరకు కూడా కవర్ చేసే ఒక ప్లేట్ అనమాట. ఆ ప్లేట్ అనేది పెట్టుకుంటారు. అది ఎందుకు పెట్టుకుంటారంటే శత్రువు మనల్ని అటాక్ చేసినప్పుడు, శత్రువు మన దగ్గరికి వచ్చినప్పుడు ఒకవేళ బాణము కానీ లేదా ఈటెలు కానీ కత్తులు కానీ వేసి మనల్ని అటాక్ చేయాలని చూసినప్పుడు ఈ బ్రెస్ట్ ప్లేట్ అనేది ఏం చేస్తుందంటే ఈ ఛాతికి వేసుకొని ఈ కవచం ఏం చేస్తుందంటే మన గుండెల్లోకి ఆయుధాలు వెళ్ళిపోకుండా, మనకు కడుపులోకి ఆయుధాలు ఏమాత్రం ఎంటర్ అవ్వకుండా ఈ కవచం అనేది మనకి సహాయము చేస్తుంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఒక శరీరానికి మనం ఏ విధంగా అయితే కవచాన్ని పెట్టుకుంటామో, శరీరానికి గాయము తగలకుండా శరీరము క్షేమంగా ఉండాలని ఆ కవచాన్ని మన ఛాతికి ఎలాగైతే పెట్టుకుంటామో, మన ఆత్మీయ జీవితాలకు కూడా, మన హృదయానికి కూడా ఈ బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అనేది ఉండాలి. దానినే దేవుడు ఆత్మీయ జీవితంలో మన ఆత్మను కాపాడుకోవడానికి దేవుడికి మనకిచ్చే కవచం ఏంటంటే ఇది నీతి అనే మైమరువు. చెప్పండి ఒకసారి. నీతి అనే మైమరువు. దానిని ఇంగ్లీష్లో బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అని అంటారు. ఇక్కడ అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తూ తను ఏమంటున్నాడంటే మనలో కొంతమంది మాత్రమే నీతిగా ఉండాలని చెప్పడం లేదు, కానీ దేవుని బిడ్డలుగా పిలువబడ్డ ప్రతి ఒక్క బిడ్డ కూడా నీతిగా జీవించాలి. అదే క్రైస్తవుని యొక్క జీవితము.
అదే క్రైస్తవుని యొక్క జీవితము. దేవుడు మనల్ని లోకము నుండి వేరు చేసి ఈరోజు ప్రత్యేకపరిచి దేవుని సంఘములో మనల్ని ఎందుకు ఉంచాడంటే, ఈ లోకానికి అతీతంగా, లోకము ఎలాగైతే జీవిస్తుందో ఆ లోకానికి అతీతంగా మనము నీతిగా జీవించాలి అని దేవుడు ఆశపడి మనల్ని దేవుడు రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంట? దేవుని కొరకు నీతిగా జీవించాలి. ఎలా జీవించాలి? నీతిగా జీవించాలి. అయితే ఈ నీతి అనేది మనలోకి ఎలా వస్తుంది? దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఈ నీతి అనే మహిమను మనం ధరించుకోవాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఆ నీతి మనలో ఎలా వస్తుంది? మన నీతిని ధరించుకుంటేనే కదా దేవుడు ఆ సర్వాంగ కవచం అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఇది ఎన్నో కవచము? రెండో కవచం. మొదటి కవచం ఏమిటి? సత్యమనే దట్టి. సత్యమనే దట్టి చెప్పాను కదా, మనం నడుంకాయ కట్టుకునే దట్టి. అది సత్యాన్ని మనం కట్టుకున్నప్పుడు ఆ సత్యము ద్వారా దేవుడు కనపరచబడతాడు. రెండవది నీతి అనే మహిమను కూడా మనము ధరించుకోవాలి క్రైస్తవునిగా. అయితే ఈ నీతి ఎలా వస్తుంది? ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుటకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఏంటంట? ఈ నీతి అనేది మనం ప్రాక్టీస్ చేయాలంటే ఈ నీతి అనేది అసలు ఎలా ఉంటుంది? నీతిగా జీవించడం అంటే ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ఉండాలి. మొట్టమొదటిగా అంటే ఇది మీరు ఎంత వీలైతే అంతగా ఒకరితో ఒకరు సమాధాన పడే విధంగా మీరు ఉండాలి. దేవుని నీతి మీలో పని చేయాలంటే, మీరు నీతి అనే మహిమను మీరు ధరించుకోవాలి అంటే ఆ నీతి అసలు ఎలా వస్తుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ నీతి మనలో రావాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ ఫాలో అయితే నువ్వు నీతిమంతుడివే. దేవునికి స్తోత్రం. ఏంటిది? కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ నువ్వు ఫాలో అయితే నువ్వు నీతిమంతుడివే. అయితే దేవుడు అందులో మొట్టమొదటిగా అంటున్నాడు, నువ్వు సమాధానకరముగా ఉండాలి. ఎలా ఉండాలి? సమాధానకరముగా ఉండాలి. సమస్త మనుషులతో వీలైనంత మట్టుకు నువ్వు సమాధానకరముగా జీవించాలి. సమాధానకరముగా జీవించాలంటే, సమాధానకరంగా జీవించడం అంటే ఏంటి చెప్పండి? నీ పొరుగు వాడితో ఎప్పుడు నువ్వు పోట్లాటకి వెళ్ళకూడదు. నీ పొరుగు వాడితో ఎప్పుడు అసూయ పడే గుణము నీకు ఉండకూడదు. నీ పొరుగు వాని మీద అబద్ధాలు చెప్పే గుణము నీలో ఉండకూడదు. నీ పొరుగు వాని కోసం అసూయ పడే మనస్తత్వం నీలో ఉండకూడదు. నీ పొరుగు వాని కోసం దురాశ నీకు ఉండకూడదు. నువ్వు ఎలా ఉండాలంటే ఆ వ్యక్తితో సమాధాన పడే విధంగా ఎప్పుడు కూడా ప్రేమ కలిగిన వ్యక్తిగానే నువ్వు ఉండాలి. ఎలా ఉండాలి? ప్రేమ కలిగిన వ్యక్తిగానే నువ్వు ఉండాలి అని చెప్తూ అంటున్నాడు. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు ఎలా కలిగి ఉండాలంట? శ్రద్ధ కలిగిన వారై. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? శ్రద్ధ కలిగిన వారు. శ్రద్ధగా ఉన్నవాడు ఏ పని చేసినా వాడికి విజయం వస్తుంది. అవునా కదా? శ్రద్ధ లేనివాడు ఏంటంటాడు? వాటిని ఏమంటారు? శ్రద్ధను ఏమంటారు ఇంగ్లీష్లో? కాన్సన్ట్రేషన్. నువ్వు కాన్సన్ట్రేట్ చేయకుండా ఏ పని చేసినా సరే ఆ పని చక్కగా అవుతుందా చెప్పండి? వంట వండుతున్నారండి, వంట వండుతున్నప్పుడు మీ కాన్సన్ట్రేషన్ వంట మీద లేకుండా ఏదో ఆలోచించుకుంటూ వంట వండారు అనుకోని ఏమవుతుంది చెప్పండి? అయితే కారమైనా ఎక్కువైపోవాలి, లేదా ఉప్పైనా ఎక్కువైపోవాలి, లేదా తగిన దానికంటే ఎక్కువ నీరైనా వేసేసి ఇగురు కాస్త మీరు చార్జ్ చేసేస్తారు. అవునా కదా? అంటే మీరు ఏదైనా ఒక పని చేయాలంటే మీ కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి? ఆ పని మీదే మీరు ఉన్నట్లయితే ఆ పని చక్కగా చేయగలరు. చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ,
అవునా? ఇప్పుడు చదువుకున్న స్టూడెంట్స్ వాళ్ళు బాగా చదవాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి వాళ్ళ స్టడీస్ మీద. అవునా కదా ప్రవీణ్? అవునా? ఆ నోట్లో చేయి తీసే. ఇంట్లో ఏం తినలేదా? మీ అమ్మ ఏం పెట్టలేదా? నోట్ బ్యాడ్ హ్యాబిట్ అది. సో ఒక స్టూడెంటు తన చదువులో మంచి మార్క్స్ సాధించాలంటే, ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలంటే తను ఖచ్చితంగా ఏం చేయాలి? తన యొక్క స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేస్తాడో తను ఏదైతే సాధించాలనుకుంటున్నాడో, తన గోల్ ఏమైతే ఉందో, తనకి విజన్ ఏమైతే ఉందో, దర్శనం ఏమైతే ఉందో, ఆ దర్శనాన్ని ఖచ్చితంగా పొందుకోగలడు, దాన్ని రీచ్ అవ్వగలడు. అదే కాన్సన్ట్రేట్ చేయకుండా ఎలా పడితే అలా ఉంటాను నేను, చదువుకున్న టైంలో చదువుకోకుండా, ట్యూషన్కి వెళ్ళాల్సిన టైంలో ట్యూషన్స్కి వెళ్ళకుండా, స్కూల్స్కి వెళ్ళాల్సిన టైంలో స్కూల్స్కి వెళ్ళకుండా, కాలేజెస్కి వెళ్ళాల్సిన టైంలో కాలేజెస్కి వెళ్ళకుండా, నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను, నాకు మార్క్స్ వచ్చేయాలంటే వచ్చేస్తాయా? రావు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఒక్క మార్కు కూడా నీకు రాదు. ఎందుకంటే నువ్వు చేయవలసిన పని నువ్వు చేయకుండా ఏం చేస్తున్నావు? నీ మైండ్ని వేరే వాటి వైపు డైవర్ట్ చేస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే డైవర్ట్ అయిపోతావో నువ్వు సాధించాలి అనుకున్నది నువ్వు సాధించలేవు. దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ, నువ్వు ఏ పని చేసినా శ్రద్ధ కలిగి చేయి. ఏ పని చేసినా శ్రద్ధ కలిగి చేయి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, శ్రద్ధ కలిగి పనిచేసేవాడు ఆశీర్వాదం పొందుకుంటాడు. శ్రద్ధ కలిగి పనిచేసేవాడు ఆశీర్వాదం పొందుకుంటాడు. నువ్వు శ్రద్ధ లేకుండా, కాన్సన్ట్రేట్ చేయకుండా, ఏ పనిలోని కూడా నువ్వు ఖచ్చితంగా లేకుండా అన్ని సగసగం పనులు చేసావు అనుకో, ఏమవుతుంది? ఎందులోనే నువ్వు విజయం సాధించలేవు, అన్నింటిలో కూడా నువ్వు ఫెయిల్యూర్ అయిపోతావు. అందుకే ఆత్మీయ జీవితంలో కూడా నీ ఆత్మను నడిపించుకునే విషయంలో కూడా నువ్వు ఎలా ఉండాలంట? శ్రద్ధ కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? అర్థమవుతుందా నా మాటలు? నా మాటలు అర్థమవుతున్నాయా? ఫాస్ట్గా వెళ్ళిపోతున్నానా? పర్లేదా? మన ఆత్మీయ జీవితం బాగుండాలంటే మన ఆత్మీయ జీవితం పట్ల కూడా మనము శ్రద్ధ కలిగి ఉంటాం. కొంతమంది శరీరానుసారంగా జీవించడానికి శ్రద్ధ కలిగి ఉంటారు, కానీ ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవడానికి మాత్రం శ్రద్ధ ఉండదు. రెగ్యులర్గా ప్రార్థన చేయడం అనేది క్రమశిక్షణ. నువ్వు దాని మీద శ్రద్ధ కలిగి ఉండాలి. కానీ ప్రార్థన విషయంలో నువ్వు ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నావు అనుకోండి, ఏమవుతుంది? నీ ఆత్మీయ జీవితం ఎదుగుతుందా? ఎదగదు. దేవుని వాక్యం చెప్తుంది, వీలైనంత మటుకు సమస్త మనుషులతో నువ్వు సమాధానకరంగా ఉండు, దాని కొరకు నువ్వు శ్రద్ధ కలిగి ఉండు. ఎవరైనా నిన్ను బాధ పెట్టినప్పుడు, ఎవరైనా నిన్ను వేదనకు గురి చేసినప్పుడు, లేదా నీ మీద అనరాని మాటలు నిన్ను అనినప్పుడు, నువ్వు పోట్లాడే బదులు నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు శ్రద్ధ కలిగానే పలానా వ్యక్తి నా కోసం చెడ్డగా అయినా సరే నేను దేవుని ప్రేమను బట్టి ఆ వ్యక్తిని క్షమించాలి. ఆమెను చెప్పండి. దేవుని ప్రేమను బట్టి ఆ వ్యక్తిని నేను క్షమించాలి. నా కోసం ఎవరు ఎలా అనుకున్నా సరే నేనేంటో నాకు బాగా తెలుసు, నా కుటుంబానికి బాగా తెలుసు, కాబట్టి నేను ఆ వ్యక్తిని క్షమిస్తాను. నీ ఆత్మీయ జీవితము సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోకుండా నీ కొరకు నువ్వే శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో అది నువ్వు చేయాలి, ఏదైతే చెయ్యొద్దు అన్నాడో అది నువ్వు చేయడానికి వీలు లేదు. దేవుడు వాక్యం చెప్తుంది ఏమని తెలుసా? ఏదైతే చెయ్యొద్దు అంటావో అది చేసినా పాపమే, ఏదని చేయమని చెప్తే అది చేయకపోయినా పాపమే. కొంతమంది ఉంటారు, అరే అక్కడికి వెళ్ళొద్దురా, పని చేయొద్దు అంటే అక్కడికే వెళ్తాడు, ఆ పనే చేస్తాడు. కొంతమంది పేరెంట్స్ చెప్తారు, రే పలానా ఓడితో నువ్వు తిరగొద్దురా, వాడు మనస్తత్వం మంచిది కాదు, వాడు బిహేవియర్ మంచిది కాదురా, వాడితో తిరగొద్దు నువ్వు అంటే వీడేం చేస్తాడు? వాడితోనే తిరుగుతాడు. దేవుడు వాక్యం చెప్తుంది, ఆజ్ఞ అతిక్రమమే ఇది, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మీ పక్క వారికి చెప్పండి, ఆజ్ఞ అతిక్రమమే పాపమని. ఆ పళ్ళ సెకండ్ చెప్పండి, ప్రేమతో చెప్పండి, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే ఇప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో అది నువ్వు చెయ్యకపోతే, దాన్ని అతిక్రమిస్తే అది పాపంతో సమానం. దేవుడు చెయ్యొద్దన్న పని నువ్వు చేసినా, దేవుడు చెయ్యి అన్న పని నువ్వు చెయ్యకపోయినా రెండూ పాపంతో సమానమే. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి మనము శ్రద్ధ కలిగి ఉండాలి. అలాగే 22వ వచనం చదవండి ఒకసారి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనము. కావున మునుపటి ప్రవర్తన విషయంలో నైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృద్ధి యందు
నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? ఏముంది అక్కడ? చదివారా? అర్థమైందా? నేను ఒకసారి చదువుతాను చూడండి. కాబట్టి కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, అంటే మునుపటి ప్రవర్తన విషయం అయితే నువ్వు క్రీస్తుని అంగీకరించక ముందు నీ ప్రవర్తన ఎలాగైతే ఉందో, ఎంత చెడిపోయి అయితే ఉందో ఆ విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకో. క్రీస్తును అంగీకరించక ముందు నువ్వు ఏ విధంగా అయితే ఉన్నావో ఆ పాత స్వభావము, మనుషుల్ని ద్వేషించే స్వభావము, మనుషుల కొరకు తప్పుగా మాట్లాడే స్వభావము, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విధంగా ఈ వ్యక్తి లేకపోతే ఆ వ్యక్తి కోసం, ఆ వ్యక్తి లేకపోతే ఈ వ్యక్తి కోసం చెడుగా మాట్లాడే తత్వం నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆ చెడుతనం అంతా కూడా నువ్వేం చేయాలి? విడిచిపెట్టేయాలి. ఆ చెడుతనం నువ్వేం చేయాలి? విడిచిపెట్టేయాలి. ప్రాచీన స్వభావం, పాత స్వభావం అంతా విడిచిపెట్టేయాలి. ఇప్పుడు నువ్వు ఎలా తయారవ్వాలంట? నూతన స్వభావము కలిగిన వ్యక్తిగా నువ్వు మారాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా మారాలి? నువ్వు నూతన వ్యక్తిగా నువ్వు మారాలి. నూతన స్వభావం కలిగిన వ్యక్తిగా నువ్వు మారాలి. ఇప్పుడు నువ్వు నూతన వ్యక్తిగా మారాలంటే నీ నీతి కార్యాలు బట్టి నీ నీతి వల్ల జరుగుతుందా? నువ్వు తెగ కష్టపడిపోయి తెగ బలులు ఇచ్చేస్తున్నావు, నువ్వు కోడ్లు బలి ఇచ్చేస్తున్నావు, మేకలు బలి ఇచ్చేస్తున్నావు, ఏవేవో బలి ఇచ్చేస్తున్నావు, ఏవేవో చేయమంటున్నావు, ఏవేవో నువ్వు చేసేస్తున్నావు. అయితే ఇవన్నీ చేయడం వల్ల నీకు నీతిమంతుడిగా మారగలవా? ఒకవేళ మనిషి చేసిన కార్యాలకు మనిషి నీతిమంతుడు అయిపోతే మనిషికి దేవుడే అవసరం లేదు. అవునంటారా కాదంటారా? మనిషి తనంతలో తాను నీతిమంతుడిగా మారిపోతే మనిషికి దేవుడు అవసరం అంటారా? మనిషికి దేవుడే అవసరం లేదు. కానీ మనిషి వల్ల కానిది ఇది. ఏంటిది? మనిషి నీతిమంతుడిగా మారాలంటే అది మనిషి వల్ల కాదు. మరి ఎలా నీతిమంతుడిగా మారుతాడంటే కేవలము దేవుడి వల్లనే నీతిమంతుడిగా మారాలి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చి సమస్త మానవాళి కొరకు ఆయన ఏం చేశాడండి? సిలువలో రక్తము కార్చి, గాయపరచబడి, సిలువలో ప్రాణాలు అర్పించి, సమాధి చేయబడి మరలా 3వ దినమున తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన మనలను నీతిమంతులుగా చేయడానికి ఆయన పాపముగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు? పాపముగా మారిపోయాడు. ఆ మాట ఒకసారి చదువుదామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. అవుతుంది కదా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అవునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఏంటంట? మనము నీతిమంతులుగా అవ్వాలని. మనలో ఎవరైనా చెప్పగలరా? నేను చిన్నప్పటి నుంచి ఒక్క పాపం కూడా చేయలేదండి, నేను చిన్నప్పటి నుంచి ఒక్క తప్పు కూడా చేయలేదండి, ఎవరైనా చెప్పగలమా? ఎవరు చెప్పలేం. బికాజ్ ఎవ్రీవన్ ఈజ్ ఎ సిన్నర్. ప్రతి ఒక్కరు కూడా పాపాత్ముడే. ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒకరి దగ్గర మనం పాపం చేసిన వారు, తప్పు చేసిన వారమే. ఏ ఒక్కరు కూడా ధైర్యంగా మనం చెప్పలేము నేను పాపిని కాదు అని. మరి ఈ పాపము చేసిన వ్యక్తి పాపముతోనే మరణిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. ఆ నరకము నుండి తప్పించాలనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ఈ లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చాడు. దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తము కూడా ఆయన పాపముగా మారాడు. దేవునికి స్తోత్రం. పాపముగా మారి మనందరి స్థానంలో ఆయన తన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు. ఆయన మరణించాడు కాబట్టి, ఆయన బలిగా మారిపోయాడు కాబట్టి ఆయన నీతి మన మీదకి వచ్చింది. ఇప్పుడు మనిషి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో క్రీస్తు యొక్క నీతి ఆ వ్యక్తి మీదకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనిషి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈజీ. ఎందుకంటే ఆ వ్యక్తి నీతిమంతుడిగా మారిపోయి. ఎందుకని? ఎవరి నీతి అది? మనిషి నీత, దేవుని నీత? దేవుని నీతే మనిషి మీదకి వచ్చింది కాబట్టి ఈ మనిషి ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోగలడు.
అంటే ఇప్పుడు నీతి మనకి ఎలా రావాలి? క్రీస్తు ద్వారా మనకు నీతి కావాలి. ఎవరి ద్వారా రావాలి? క్రీస్తు ద్వారా నీతి మనకు వచ్చింది. ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో వారందరూ కూడా క్రీస్తునందు నూతనమైన వ్యక్తులుగా మారిపోయారు. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనము. ఎవరొకరు అతిశయించువాడు దేవుడు మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచమునాయను. ఏంటంట? దేవుడే మన వలన మనం ఏది చేయడానికి వీల్లేదు, చెయ్యలేము కూడా. మనంతలో మనం పరిశుద్ధులుగా మారిపోదామా? మన వల్ల కాదు. మనంతలో మనం మంచివారిగా అయిపోదాం అనుకున్నాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా, మంచివారిగా ఉండేటప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వ్యక్తి నిన్ను చెడ్డవాడిగా చూపిస్తాడు. మనం మంచివారిగా కాలేం. మనము మంచివారమి కాలేము. కాబట్టి మనం అతిశయించడానికి వీల్లేదు. మనం అతిశయిస్తే ఎవరిని బట్టి అతిశయించాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి మనము అతిశయించాలి. ఎందుకంటే జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనయు ఆయన ద్వారానే మనకు కలిగి ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన ద్వారానే కలిగి ఉన్నాయి. కాబట్టి మనము అతిశయిస్తే ఆయన బట్టి మనము అతిశయిస్తాము. అతిశయించాలి, అంతేగాని మనంతలో మనము దేని కొరకు కూడా అతిశయించడానికి వీల్లేదు. అయితే ఈ నీతి ఎన్ని రకాలుగా ఉంటుందంటే, అసలు ఈ నీతి మనకి ఎలా వస్తుందంటే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, మనము నమ్మడం ద్వారా వచ్చే నీతి. ఏంటిది? మనము నమ్మడం ద్వారా వచ్చే నీతి. ఇప్పుడు యేసు ప్రభువు 2000 సంవత్సరాల క్రితము ఆయన సిలువలో మరణించి, రక్తాన్ని చిందించి, ప్రాణం పెట్టి, సమాధి చేయబడి, మరలా పునరుద్ధానుడే ఆయన లేచాడు. ఆయన అంటున్నాడు, ఎవరైతే ఈ శుభవార్తను విని తమ జీవితాలను క్రీస్తుకు అర్పిస్తారో, క్రీస్తు దగ్గర తమ జీవితాలను సమర్పిస్తారో వారు నీతిమంతులుగా మారిపోతాడు. అంటే ఇప్పుడు ఈ మాటను మనం నమ్ముతున్నామా లేదా? క్రీస్తు నా కొరకు చనిపోయాడు అని నమ్మే కదా మనం బాప్తిసాలు తీసుకున్నాం. అవునా కదా? బలవంతంగా బాప్తిసాలు ఇచ్చారు వాళ్ళని మీకు. బాప్తిజం తీసుకోరా లేకపోతే చంపేస్తాను నిన్ను అని ఎవడని అన్నాడా? లేదు. మనము తెలుసుకున్నాం ఏంటంటే క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. నా పాపములు పోవాలంటే క్రీస్తు ద్వారానే, నా శాపము పోవాలంటే యేసుక్రీస్తు ద్వారానే అని నమ్మాము. కాబట్టి మనం క్రీస్తు దగ్గరికి వచ్చాము. బాప్తిస్మము ద్వారా నూతన పరచబడిన వ్యక్తులుగా మనం మారిపోయాము. హల్లెలూయా! నూతన పరచబడిన వ్యక్తులుగా మనము మారిపోయాం. సో దేవుడే మన నీతి. సో మనం ఎప్పుడైతే నమ్ముతామో ఈ మాట, మనం నీతిమంతులుగా మారిపోయాం. అందుకే రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం నుండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 22వ వచనం నుండి చదువున్నాను. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏంటంట? అది యేసుక్రీస్తునందు విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ. ఒక్కరికే కాదు. నేను క్రైస్తవుడిని, నేనే నమ్మితేనే నాకు పరలోక రాజ్యం. నువ్వు క్రైస్తవుడు కాకపోయినా, నువ్వు హిందువు అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, జైన్ అయినా, ఏ మతస్థుడు అయినా, క్రీస్తు నా కొరకు మరణించాడు అని నువ్వు విన్నట్లయితే, అని నువ్వు నమ్మినట్లయితే నువ్వేం చేయబడతావంట? నీ దగ్గరికి, నీ మీదకి దేవుని యొక్క నీతి ఆవరిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అప్పుడు నువ్వు నీతిమంతునిగా మార్చబడిపోతావు. నమ్మితే చాలు, నీవు పొందుకుంటావు శక్తిని. అందుకు ఒక పాట ఉంటుంది కదా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో
శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఆమేన్. యేసయ్య నామములో శక్తి ఉంది. నువ్వు నమ్మితే చాలు ఆ నీతి నీ మీదకి వస్తుంది. నువ్వు పరలోక రాజ్యానికి వారసురాలుగా మారిపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మరొక మాట, అదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడితో సమాధానము కలిగి ఉందుము. ఏంటంట? ఎలా నీతిమంతులుగా మార్చబడిపోతావు? విశ్వాసము. చెప్పాను కదా, నువ్వు నమ్మితే చాలు నువ్వు నీతిమంతుడిగా మారిపోతావు. యేసు నా కొరకు గాయపరచబడ్డాడు, యేసు నా కొరకు మరణించాడు, యేసు నా కొరకు రక్తాన్ని చిందించాడు, నేను క్రీస్తుని విశ్వసిస్తున్నాను. నమ్మితే చాలు నువ్వు దేవుడి నుండి శక్తిని పొందుకుంటావు. దేవుడు తన నీతిని నీకు అనుగ్రహిస్తాడు. ఆ నీతి ద్వారా నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలవు. దేవునికి స్తోత్రం. అలానే మరొకటి, అయితే 8వ అధ్యాయము 1వ వచనం. మరి క్రీస్తులోకి వచ్చిన వారి జీవితం ఎలా ఉంటుంది? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దేర్ ఇస్ నో పనిష్మెంట్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే యేసు నీ పాపములన్నీ కూడా క్షమించేశాడు. మనం ఎప్పుడైతే యేసు ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటావో ఆయన నీ పాపములను క్షమిస్తాడు. నీకు నూతనమైన జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి, మనం విశ్వసించడం ద్వారా మన మీదకి నీతి వస్తుంది. రెండవది, తన ఆత్మ ద్వారా దేవుడు మనలో క్రమంగా నీతిని పెడతాడు. ఎలా పెడతాడు? తన ఆత్మ ద్వారా. తన ఆత్మ ద్వారా దేవుడే మనలో క్రమంగా పెంపొందించే నీతి. అది కూడా ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన పాప పరిహార నిమిత్తము దేవుడు, చూడండి, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూసారా ఎంత స్పష్టంగా ఉందో? దేవుడే తన సొంత కుమారుణ్ణి, దేవుడు ఒక్కడే 100 మంది లేరు దేవుళ్ళు ప్రపంచంలో, దేవుడు ఒక్కడే. దేవుడు అంటున్నాడు, ఆ దేవుడే తన సొంత కుమారుని లోకానికి పంపించాడు. దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆ దేవుడే తన సొంత కుమారుని లోకానికి పంపించాడు. పంపించి ఏం చేశాడంట? మనుషుల యొక్క పాపమంతా పోవడానికి పాప శరీరాకారముతో ఆ దేవుడు తన కుమారుని ఇక్కడ పంపించాడు. మరి దేవుడు కుమారుడు ఏమవుతాడు చెప్పండి? దేవుడు అవుతాడా? దేవుడు అవడా? చెప్పండి ఒకసారి. ఒక పావురం ఉందండి, ఆ పావురానికి ఒక పిల్ల ఉందండి. ఆ పావురం పిల్లని ఏమంటాం చెప్పండి? పావురం అంటామా కుక్క అంటామా? కట్ట చెప్పాలి. పావురం అంటామా కాకంటామా? పావురానికి పుట్టిన పిల్లని ఏమంటాం? పావురం అంటాం. మనిషికి పుట్టిన వాడిని ఏమంటాం? మనిషి అంటాం. మరి దేవుడు కుమారుని ఏమంటాం? ఈ విషయం చాలా మందికి అర్థం కావట్లేదు. దేవుడే తన సొంత కుమారుని లోకానికి పంపించాడంటే అయితే దేవుడు ఆయన ఉన్నాడు కదండి, అంటే యేసు ప్రభు దేవుడు కాదు కదండి. ఓరే నాయనా, దేవుడే తన సొంత కుమారుని లోకానికి పంపించాడు. దేవుడు కుమారుడు ఏమవుతాడు? దేవుడే అవుతాడు. దేవుడు కుమారుడు ఏమవుతాడు? దేవుడే అవుతాడు. వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడే తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.
దేవుడే ప్రాయశ్చిత్తము చేయాల్సి వచ్చిందండి. దేవుడే మనందరి పాపమునకు బలిగా మారవలసి వచ్చింది. అప్పుడే మనము నీతిమంతులుగా మారాము. దేవుడు లేకపోతే మనం నీతిమంతులుగా మారే ప్రసక్తే లేదు. అయితే ఆ దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. అయితే అసలు ఈ నీతి ధరించుకోవడం అంటే ఏంటి చెప్పండి? అసలు నీతి ఎలా వచ్చిందో మనం చూసాం. ఎలా వచ్చింది? మన సొంత క్రియలు బట్టి మనం నీతిమంతులుగా మారగలమా? ఛాన్సే లేదు. మనం నీతిమంతులుగా మారాలంటే యేసుక్రీస్తు ద్వారానే మనం నీతిమంతులుగా మారగలం. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తామో మనం నీతిమంతులుగా మారిపోతాం. అసలు ఈ నీతిని ధరించుకుంటే ఏమవుతుందో చూద్దాం. నీతిని ధరించుకుంటే ఏమవుతుంది? అసలు నీతిని ధరించుకోవడం అంటే ఏంటో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అదే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం నుంచి చూడండి ఒకసారి. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. చదవమ్మా. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, క్రీస్తు ఏ విధంగా అయితే మృతులలో నుంచి లేపబడ్డాడో మనకి కూడా ఎవరైతే ఆ క్రీస్తుని విశ్వసిస్తారో దేవుడు క్రీస్తుని లేపినట్టుగానే మనల్ని కూడా దేవుడు మన యొక్క పాపము నుండి, శాపము నుండి ఆయన మనల్ని లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము నమ్మకము ద్వారా న్యాయవంతులుగా మారిపోయాము. నమ్మకము ద్వారా నీతిమంతులుగా మారిపోయాం. రెండవది, న్యాయంగా ఉండుటకు దేవుడే మనల్ని పిలుచుకొని తన శక్తినిచ్చి తన బలమునిచ్చి మనల్ని వాడుకుంటున్నాడు. కాబట్టి మనలో ఏ ఒక్కరూ కూడా అతిశయించడానికి వీలు లేదు. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఆస్తిపరుడువైనా, అందగాడివైనా, అందగత్తివైనా, నీకు పేరు ప్రఖ్యాతులు ఉన్నా సరే, నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా సరే, నువ్వు అతిశయించాలంటే క్రీస్తు ద్వారా అతిశయించాలి. ఎందుకంటే క్రీస్తు మాత్రమే నీకు నీతిని అనుగ్రహించాడు. క్రీస్తు లేకపోతే నీకు నీతి లేదు. కాబట్టి అతిశయించేవాడు ప్రభువుని బట్టే అతిశయించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఒకవేళ మన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి అన్యాయాన్ని, అవినీతిని, అక్రమాన్ని అంతా విడిచిపెడితే ఏం జరుగుతుందో చూద్దాం. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మనం చేసిన తప్పును మనము దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే, క్రీస్తు దగ్గర మన పాపములన్నీ ఒప్పుకున్నట్లయితే ఆయన ఏం చేస్తాడంట? ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపములన్నీ కూడా ఆయన క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీ పక్క వారికి సెకండ్ ఇచ్చి చెప్పండి, దేవుడు నీ పాపములన్నీ క్షమించేశాడు, నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలివి. గట్టి చెప్ప, మరొకసారి చెప్పండి, నవ్వుతూ చెప్ప, అంత సీరియస్గా చెప్తున్నారు. దేవుడు నీ పాపములన్నీ క్షమించేశాడు, ఇక నుండి నీవు నీతిమంతురాలవు.
నీతిమంతుడవు, ఇక మీదట పాపము చేయొద్దు. చెయ్యి వదిలేశారు అప్పుడే. అయ్యయ్యో, ఓ 30 సెకండ్లు చెయ్యి పట్టుకోవడానికి ఇబ్బంది ఉందా మీకు? దేవునికి స్తోత్రం. అసలు దేవుని వాక్యం చెప్తుంది, మన పాపము ఒప్పుకున్నట్లయితే దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు కనుక ఆయన మన పాపములన్నింటినీ క్షమించి మనల్ని నీతిమంతులుగా మార్చేస్తాడు. ఇప్పుడు అర్థమైందా నీతంటే ఎవడు? యేసుక్రీస్తే. ఆ దొంగడు ఇలా పారిపోయాడు, కూర్చున్నాడు. ఇప్పుడు దాకా ఎక్కడి నుంచి వస్తాడు, గమగమ పారిపోయాడు. ఇలాగా వాడు అనుకుంటున్నాడు నేను చూడట్లేదు, చూశాను. ఇక్కడి నుంచి డాబాపైకి వెళ్ళాడు, డాబాపై నుంచి ఆ డాబా దిగాడు, అక్కడి నుంచి కిందకు వచ్చాడు, ఎక్కడ పిలుస్తాడని చెప్పి దుర్మని పారిపోయాడు అంతే. దేవుని సన్నిధి నుంచి ఎక్కడికి పారిపోతాడు? దేవుని సన్నిధి నుండి ఎక్కడికి పారిపోతాడు? వస్తాడు. అందుకే నేను చెప్పడం మానేశాను. చెప్పడం ప్రారంభిస్తే మంచి కోసం చెప్తే చెడ్డైపోతున్నాను, నేను బాగుపడతానని చెప్తే చెడ్డైపోతున్నాను. అందుకే చెప్పడం మానేసి. ఒక సేవకుడు చెప్తాడు, మొన్న ఒక సేవకుడు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ సేవకుడు చెప్పాడు, సంఘాన్ని మీరు ప్రేమించి హెచ్చరించినప్పుడు ఆ సంఘం వినకపోతే వదిలేయండి. ఆ సంఘం వినకపోతే వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఎప్పుడో తెలుసా? బుద్ధి వస్తుంది. తండ్రి దగ్గర 2 కుమారులు ఉన్నారంట. కుమారులు ఉంటే ఒక కుమారుడికి మతిపోయి, ఒక కుమారుడికి తలపొగరెక్కి, నేను తండ్రితో ఉండను, మా నాన్నతో నేను ఉండను, నాకు ఇష్టానుసారంగా ఉంటానని చెప్పి ఆస్తిలో సగం పట్టుకొని పోయాడు. తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతే ఆ చిన్న కొడుకు బుద్ధి వచ్చాక, ఒరే నా జీవితం ఏంటో ఎలాగైపోయింది, రాజనగరంలో ఉండవలసిన నేను, రాజభవనంలో ఉండవలసిన నేను, నా జీవితం ఏంటి ఎలాగైపోయింది, పందులు తినే తిండి తింటున్నాను రా, ఎంత దరిద్రమైన బ్రతికి అయిపోయింది ఎట్టినది, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి బుద్ధి వచ్చాడు అంట. బుద్ధి వచ్చాడు. ఈ రోజున సంఘానికి హెచ్చరిస్తూ దేవుడి మాటలు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్తుంటే అర్థం కావట్లే, వినడానికి ఇష్టపడడం లేదు. నాకు భయం వేస్తే తెలుసా అటువంటిప్పుడు. ఎన్నిసార్లు చెప్పిన మా ప్రార్థన ఉంది సిద్ధంగా, నేను రానండి ఈరోజు, బ్రదర్ ప్రేయర్ ఉందండి, లేదండి ఈరోజు రావడానికి అవ్వదు బ్రదర్, నాకు ప్రార్థనకి రావడానికి అవ్వదు అని చెప్పినప్పుడు ఎన్నిసార్లు బ్రతిమలాడాలో వాళ్ళు పిలవడానికి ప్రార్థనకి. లేదు వంకలు చెప్తారు చూసారు, ఈరోజు అవ్వదు, చాలా పని ఉంది, ఈరోజు అవ్వదు, ఇంటి దగ్గర చుట్టాలు ఉన్నారు, అస్సలు రావడానికే అవ్వదు అన్నప్పుడు భయం వేస్తుంది. ప్రభువా నీ సేవకుడు చెప్తేనే వీళ్ళు రాలేదు నాయన, నువ్వు మాత్రం బలవంతంగా వీళ్ళు తీసుకురావద్దు నాయన, తట్టుకోలేరు. ప్రభుని అదే అడుగుతాను, ప్రభువా నువ్వు కలుగు చేసుకుంటే వీళ్ళు తట్టుకోలేరు నాయన, క్షమించండి వాళ్ళని. దేవుడు తీసుకొని రావాలంటే తీసుకొచ్చాడు అనుకోండి, ఎలా వస్తాడో తెలుసా? జన్మలో మానరు మీరు దేవుని సన్నిధి. మీ బ్రతుకంతా ఇంకెప్పుడు దేవుని సన్నిధి డుమా కొట్టరు. ఇంకా మీ బ్రతుకంతా దేవునికి సన్నిధికి రాకుండా, ప్రార్థనలకి అటెండ్ కాకుండా ఉండరు, ఎప్పుడున్నా వచ్చేస్తారు. ఎందుకంటే ఆ విధంగా తీసుకొస్తాడు ఆయన. చేపలకి పట్టుకోవాలంటే 2 పద్ధతులు ఉంటాయి. మొదటిది వల వేస్తారు. ఎలా చేస్తారు? వలయగానే అన్ని చేపలతో పాటు కలిసి చేప వస్తుంది అనుకోండి, పర్లే, నొప్పి లేకుండా బయటకు వచ్చేస్తుంది. నేను రాను అని చెప్పి వలలో తప్పించుకొని వెళ్ళింది అనుకోండి, ఆ చేపను కూడా పట్టుకోవచ్చు. ఎలాగా? ఎర వేసి ఉచ్చెట్టి పడతారన్నమాట. అప్పుడు ఏం చేస్తుంది? ఆ ఎరకి బుక్ అయిపోయి ఆ ఉచ్చి ఏమవుతుంది? ప్రాణాలు తీసి రక్తం మరుగులో కొట్టుకొని బయటకు వస్తుంది. అవసరమా? నా మాట మీకు అర్థమైందా? ఈరోజు మనం అందరము కూడా ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సేవకుడు ఇక్కడ మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాట్లాడుతాడు తప్ప దేవుని సేవకుడు తనంతలో తాను ఏది మాట్లాడు. నేను మీలాంటి వాడినే. మాట్లాడేవాడు ఎవరు? దేవుడు మాట్లాడతాడు. దేవుడే మీకోసం మాట్లాడతాడు. అందరితో పాటు కలిసి వచ్చావా? వెరీ గుడ్. లేదా ఎర వేస్తాడు, రక్తం మరుగులు కొట్టుకొని బయటికి రావాలి, అప్పుడు దేవుని దగ్గర. ఆ రోజు రాకముందే అలర్ట్గా ఉండండి. మన పాపమును మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఏమవుతుందంట?
మనము నీతిమంతులుగా మారిపోతాం. అసలు ఈ నీతిమంతులుగా మారితే ఏమవుతుందో మీకు కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నీతిమంతులుగా మారితే ఏమవుతుంది? అసలు నీతి మనల్ని ఏం చేస్తుందండి? దేవుడు నీతిమంతులుగా ఉండండి, నా నీతిని మీకు ఇచ్చాను, మీరు నమ్మండి, మీరు నీతిమంతులుగా మారి. అసలు నీతిగా ఎందుకు ఉండాలండి? అసలు దేవుడు ఎందుకు నీతి అనే మహిమను మీరు ధరించుకోవాలన్నాడు? నీతి అవసరమా? అంత నీతి అవసరమా అంటే అవసరమే. ఎందుకు అవసరం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. గట్టి చదవాలి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కార భక్తిహీనుని నోరు మూసివేయును. ఏంటంటే నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయంట? ఆశీర్వాదం. ఇప్పుడు దేవుని బట్టి నువ్వు నీతిమంతునిగా మారిపోయావు అంటే నీ తల మీదకి ఏమొస్తాయి ఇప్పుడు? హలో, నీ తల మీదకి ఏమొస్తాయి ఇప్పుడు? ఆశీర్వాదాలు. మనం ఆశీర్వదింపబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? క్రీస్తును పక్కన పెట్టేసి నీ ప్రయత్నాలు నువ్వు చేసేసుకుంటున్నావు. క్రీస్తు ఇచ్చే నీతి దగ్గరికి రాకుండా నీ నీతి కార్యాలే అన్నీ చేయబోతున్నట్టు, నీ నీతి వల్లే బ్రతికేస్తున్నట్టు, నీ నీతి వల్లే మంచి పేరు వచ్చేస్తున్నట్టు నువ్వు యాక్షన్ చేసేస్తున్నావు. ఆ యాక్షన్ వల్లే ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి. వినాలందరూ. ఇందాక మనం మాట్లాడుకున్నాం, దేవుడి మాటలు విన్నప్పుడు శ్రద్ధ కలిగి వినాలి. మీలో ఎంతమంది శ్రద్ధ కలిగి ఉన్నారు? ఇక్కడ ఎంతమంది శ్రద్ధ కలిగి ఉన్నారు? మీకు బాగా తెలుసు. ఇంట్లో ఏమవుతుందో, ఇంట్లో ఏమైపోతుందో, టైం అవ్వట్లేదు, టైం ఎంత అయింది, పాస్ గదిగా అవగొట్టట్లేదు. శ్రద్ధ కలిగి ఆయన మాటలు మనము వినాలి. నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. ఇంకో మాట నేను మీకు చూపిస్తాను. 24వ వచనము, అదే 10వ అధ్యాయం 24వ వచనం. రాసుకుంటే చక్కగా రాసుకుంటే ఉపయోగపడతాయి. భక్తిహీనులు దేనికి భయపడనో అదే వారి మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును. ఏంటంటే నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నువ్వు క్రీస్తుని ధరించుకుంటే నువ్వు నీతిమంతుడిగా మారుతావు. కాబట్టి నువ్వు ఏదైతే ఆశిస్తావో అది దేవునికి చేయడానికి ఇష్టపడతాడమ్మా. అయ్యా, దేవునికి ఇష్టపడతాడు. ఎప్పుడు? క్రీస్తుని నీలో దాచుకుంటే, క్రీస్తుని నీ హృదయంలో పెట్టుకుంటే నీతిమంతుడు ఆశించినది ఆయన ఇచ్చేస్తాడు. ఎందుకంటే నీలో ఉన్న నీతి ఎవరు? యేసుక్రీస్తు. నీలో ఉన్న నీతి ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి నువ్వు ఆశించింది ఆయన నీకు ఇచ్చేస్తాడు. ఎప్పుడు? నువ్వు నీతిగా జీవించినప్పుడు. మరొక మాట 25వ వచనం కూడా, సుడిగాలి వీచగా భక్తిహీనులు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు ఎలా ఉంటాడంట? నిత్యము నిలుచు కట్టడం వల్లే ఉంటాడు. చూడండి, ఉదాహరణకి తాజ్మహల్ ఎంతమందికి తెలుసు? అది ఎప్పుడు కట్టారు? కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాల క్రితం కట్టారు. కానీ ఇప్పటికీ ఆ తాజ్మహల్ అనేది అలాగే నిలకడగా ఉంది. దేవుడు అంట, ఎవడైతే నీతిగా జీవించడానికి ఇష్టపడతాడో వాడు నిత్యము నిలిచే కట్టడం వల్ల ఉండిపోతాడంట. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా ఆ కట్టడి ఎలాగైతే ఉండిపోతుందో, బండ మీద వేసిన కట్టడి ఎలాగైతే ఉండిపోతుందో, నీతిగా జీవించే వాడి జీవితం కూడా నిత్యము అలాగే ఉండిపోతుందంట. దేవునికి స్తోత్రం. అది కదిలించబడ్డావు. మనుషులు ఎన్ని ఉరులు ఒడ్డినా సరే కదిలించబడ్డావు. మనుషులు ఎన్ని అపాయాలు పెట్టినా, అపాయాలు చూసినా కదిలించబడ్డాడు. సాతానుగాడు ఎన్ని విధాలుగా పడగొట్టాలని చూసినా పడిపోడు. ఎందుకంటే వాళ్ళు ఎవరున్నారు? క్రీస్తు ఉన్నారు. క్రీస్తు నీతి ఆ వ్యక్తిలో ఉంది. ఇంకోటి 29వ వచనము, 29వ వచనమా, యథార్థవంతునికి ఆశ్రయదుర్గము, అది నాశకము. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు, భక్తిహీనులు దేశములో నివసింపడు. ఏంటంటే నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడ్డు. ఎలాంటి సమస్యలు వచ్చినాయండి,
ఎటువంటి పరిస్థితులు నీ చుట్టూ జరిగినా నువ్వు మాత్రం కదిలించబడకుండా ఉంటావు. ఇప్పుడు క్రీస్తు నీలో ఉన్నప్పుడు. అందుకే చూడండి, కొంతమంది క్రైస్తవులు అని పిలిపించుకుంటారు అంతే. ఫర్ ద నేమ్ సేక్ దే కాల్డ్ యాజ్ క్రిస్టియన్స్. నువ్వు క్రైస్తవుడు? అవునండి క్రైస్తవుడు. మరి నీ మాట్లాడమ్మా అంతే, నా క్రైస్తవురాలే కానీ నా మాటలంటే అలాగే ఉంటాయండి. నా వేరే బ్యాచ్. ఏ బ్యాచ్? వేరే బ్యాచ్ అనమాట. అమ్మగారిదంతా వేరే బ్యాచ్. పేరుకే క్రైస్తవుడా. నీ పద్ధతులు ఏంటమ్మా? మరి ఏం చేస్తావండి? క్రైస్తవురాలేనండి. మరి ఎక్కడికి వెళ్ళిపోతావు? సినిమాకండి. అవునా? క్రైస్తవురాలని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అన్యులతో కలిసి సరదాగా విందులు చేయడానికి వెళ్తున్నావు. క్రైస్తవురాలవేనా? అవునండి క్రైస్తవురాలు. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు. కొంతమంది పేరుకు మాత్రమే ఎలా ఉంటారు? పేరుకు మాత్రమే క్రైస్తవులు. నిజానికి వారు క్రీస్తుని ధరించుకునేవారు కాదు. నీతిమంతుడు ఎలా ఉంటాడంట? నిత్యము నిలుచు కట్టడం వల్ల ఉంటాడు. వాడు ఎన్నడూ కదిలింపబడ్డాడు. అలాగే మరొక మాట 11వ అధ్యాయము 4వ వచనం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు, నీతి మరణము నుండి రక్షించును. దేవునికి స్తోత్రం. దేవుని ఉగ్రత రాబోతుంది ప్రపంచం మీదకి. ఆయన మాట ఎవరైతే వినలేదో వారందరి మీదకి ఆయన ఉగ్రత రాబోతుంది. ఉగ్రత దినమందు నువ్వు సంపాదించిన ఏది నిన్ను కాపాడదు. ఒకసారి ఊహించండి, కోట్లు సంపాదించేసావు, ఎవరికి తెలియకుండా దాచేసావు. ఒకరోజు వచ్చి టపేమని చచ్చిపోయావు. కోట్లు ఏమయ్యాయి? ఎవరికి తెలియకుండా దాచేసావు. ఆ కోట్లు ఏమైపోతాయి? చెప్పండి. నువ్వు సంపాదించేది ఏమైపోద్ది? ఎవరికి తెలియదు. నువ్వు దాచినట్టు సీక్రెట్గా దాచావు. ఒకరోజు టపేమని దేవుడు పిలిచేసుకున్నాడు. ఏమవుతావు? నువ్వు సంపాదించిన ఆస్తి నేను కాపాడగలదా? బోల్డ్ బంగారం దాచేసావు, ఇనపెట్లో లాకర్లో బోల్డ్ బంగారం దాచేసావు. ఏదో ఒకరోజు దేవుడు నిన్ను రామ్మా వచ్చే, రారా నాయనా వచ్చే అని పిలిచేసాడు. ఏమవుతుంది? నీ బంగారం నువ్వే పోయాక నీ బంగారం ఇంకేం చేస్తుంది? అందుకే దేవుడు ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీ ఆస్తి నేను రక్షించలేదు. అయితే నువ్వు ఆ ఉగ్రత నుండి తప్పించబడాలంటే నీతి నీకు కావాలి. నీతి మరణము నుండి నిన్ను రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం. 8వ వచనం. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధ పాలగును. ఏంటంటే నీతిమంతుడు బాధ నుండి తప్పించబడతాడు. ఒకవేళ ఏదైనా బాధ వచ్చిందనుకోండి, నీతిమంతుడికి దేవుడు ఏం చేస్తాడంట? ఆ బాధ నుండి తప్పించేస్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తిలో ఉన్నవారు ఎవరు? క్రీస్తు. దేవుడి యొక్క నీతి ఉంది కాబట్టి ఆ నీతి ఏం చేస్తుంది? తప్పించేస్తుంది. ఆ నీతి ఏం చేస్తుంది? తప్పించేస్తుంది. అలాగే మరొకటి 21వ వచనం. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడును. అంటే ఇప్పుడు ఒకసారి చూడండి, నువ్వు క్రీస్తుని అంగీకరించావు, క్రీస్తులో ఉన్నావు, నువ్వు దేవునిలో బాగా దీవించబడుతున్నావు, ఆశీర్వదించబడుతున్నావు. అయితే ఆ నీతి నీకు మాత్రమే కాదు. నువ్వు దేవునిలో ఉంటే వినాలి అందరూ రావైపు చూడండి. నువ్వు దేవునిలో ఉంటే నీ భక్తి జీవితము నీ పిల్లల్ని కాపాడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ భక్తి జీవితము నీ పిల్లల్ని కాపాడుతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మాట చెప్తాను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే మొట్టమొదటిగా దేవుని యొక్క మహాకృప, రెండవది నా తల్లి ప్రార్థన అని చెప్తాను. ఎక్కడికి వెళ్ళినా చెప్తాను. దేవుని యొక్క మహాకృప, రెండవది నా తల్లి ప్రార్థనే. ఆమె ప్రార్థన లేకపోయిందే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు, ఈరోజు నేను దీవించబడ్డవాడిని కాదు. అయితే ఈరోజు నేను ప్రశ్న వేస్తున్నాను, నీ కుమారులు కాపాడబడ్డానికి నీ ప్రార్థన ఉందా?
నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డలు బాగుండాలని ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. నీతిమంతుల సంతానము విడిపించబడుతుంది. అలాగే మరొక మాట 28వ వచనము, ఆ ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఏంటంటే ధనమును నమ్ముకుని వాడు ఏదో ఒక రోజు పాడైపోతాడు. ఇప్పుడు చూడండి, నా దగ్గర డబ్బు ఉందని జల్సాలు చేసేవాడు ఏమవుతాడు? పాడైపోతాడో పాడవడా? తప్పిపోయిన చిన్న కుమారుడు స్టోరీలోని ఆ ఉపమానంలోని ఆ కుమారుడు ఏం చేశాడు? నా దగ్గర డబ్బు ఉంది, నేను ఏదైనా చేయగలని చెప్పి స్నేహితులతో వెళ్ళిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, పాడైపోయాడు. అయితే నీతిమంతుడు ఎలా ఉంటాడంట? చిగురాకు వలె వృద్ధి. అంటే ఆయన దగ్గర డబ్బు లేకపోవచ్చు, పేదోడే కావచ్చు, వాడు పేదోడే కావచ్చు, నీకన్నా తక్కువ వాడే కావచ్చు, కానీ ఏ వ్యక్తులు అయితే క్రీస్తు ఉంటాడో వాళ్ళు ఎలాగుంటారంట? చిగురాకు వలె వృద్ధి చెంది ఎప్పుడు పచ్చని గడ్డి వలె వాళ్ళు ఉంటారు. అందుకే ఒక మాట ఉంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. దేవుడే నీకు కాపరిగా ఉంటే నువ్వు ఎలాగుంటావు? నువ్వు పచ్చిక గల చోట్ల పడుకుంటావు, నీకు సమృద్ధే సమృద్ధి, నీకు ఏ లోటు ఉండదు. చూసారా, ధనమును నమ్ముకుని వాడు ఏదో ఒక రోజు తప్పక పాడైపోతాడు, నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి చెందుతాడు. చివరి మాట 31వ వచనం, నీతిమంతుల భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా. అంత అద్భుతమైన మాట అండి. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుకుంటారు. మరి నీతిమంతులు పొందుకున్నారంటే నీతిమంతులు కానివారు కూడా పొందుకోవాలి, అదే కదా అన్నాడు. చూడండి, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలం పొందుకుంటారయ్యా. చూసారా, నీతిమంతులు ప్రతిఫలం పొందుకుంటారు, భక్తిహీనులు కూడా ప్రతిఫలం పొందుకుంటారు. ఈరోజు నువ్వు ఏ ప్రతిఫలం పొందుకోవాలని ఆశిస్తున్నావు? నీతి ద్వారా వచ్చే మంచి ప్రతిఫలమా, లేదా నీతి లేకుండా జీవించిన విధానం బట్టి వచ్చే చెడ్డ ప్రతిఫలమా? ఏ ప్రతిఫలం, ఏ ఫలం కావాలి? మంచి ఫలం కావాలా, చెడ్డ ఫలం కావాలి? చెప్పండి, చెప్పండి ఒకసారి. ఏ ఫలం కావాలి? మళ్ళీ ఎంతమందికి మంచి ఫలం కావాలి? పళ్ళు తెచ్చానండి, ఒక బొట్లోనే వచ్చి మంచి ఫలాలు పెట్టాను, ఒక బొట్లోనే వచ్చి కుళ్ళిపోయినవి, చిరిగిపోయినవి, పాడైపోయిన ఫలాలు పెట్టాను. మీకు ఏ ఫలాలు కావాలి? నిజం చెప్పండి, నిజం చెప్పాలి మీరు. మంచివే కావాలి. మనం మంచిగా కాకపోయినా మంచి ఫలాలు కావాలి కదా. దేవుడు అంటున్నాడు, మీరు నీతిగా జీవిస్తే నేను మంచి ఫలాలు ఇస్తాను, నీతి గల ఫలాలు ఇస్తాను. మీరు చెడ్డగా జీవిస్తే ఆ చెడ్డ ఫలాలు మీరు అనుభవిస్తారు. పాడైపోయిన తిన్నాం అనుకోండి, ఏమవుతుంది? లోపల పొట్టంతా పాడైపోతుంది, అవునా? మోషన్స్ పట్టుకుంటే వామిటింగ్స్ అయిపోతాయి, చిరాకుగా ఉంటుంది, అవునా కదా. మన హెల్త్ సరిగ్గా ఉండదు, పాడైపోతుంది. అదే మంచిగా ఉన్న ఫలాలు తింటే పాడైపోయిన లోపల ఒకవేళ పాడైపోయిన రోగం ఉన్నా మంచి ఫలాలు తినడం వల్ల మన ఆరోగ్యము మంచిగా అయిపోతుంది, అవునా కదా. సో దేవుడు అంటున్నాడు, మీ నీతిగా జీవించినట్లయితే నీతి ఫలాలు మీకు ఇస్తాను. ఆ నీతి ద్వారా మీరేమవుతారు? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం. మీరు చెడ్డగా జీవించారు, భక్తిహీనులుగానే ఉన్నారు, ఎంత చెప్పినా అదే భక్తిహీనత, ఎంత చెప్పినా అదే జీవితం, మారకపోతే ఆ ప్రతిఫలం కూడా మీరు అనుభవిస్తారు. కొన్నిసార్లు మన సొంత ఎజెండాలతో, సొంత ఆలోచనలతో వెళ్ళిపోతాం, అనుకుంటాం నేను చాలా తెలివిగా ఆలోచించానుగా నేను అనుకున్నదే జరుగుతుంది. తప్పు మాట, అది నీ భ్రమ, అది నీ భ్రమ. నీ సొంత ఆలోచనతో వెళ్ళిపోయి దేవునికి స్థానం ఇవ్వకుండా మనం వెళ్ళిపోయినట్లయితే, దేవుని ప్రమేయం లేకుండా మనం వెళ్ళిపోయినట్లయితే ఏమవుతుంది? నువ్వు అనుకుంటావు, అరే అనుకున్నట్టుగానే అన్నీ అవుతాయిలే, ఎందుకంటే ఈ ప్లానింగ్ నాకు ఉందలే అనుకుంటావు, కానీ చివరికి రిజల్ట్ మాత్రం నువ్వు అనుకున్నది రాదు, రిజల్ట్ వేరే రిజల్ట్ వస్తుంది. ఇలాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళు సొంత ప్రయత్నాలు చేసేస్తారు, అనుకున్న రాకపోతే దేవుడు నాకు ఏం చేశాడు, అబ్బా ఏం డైలాగ్ కొడతారో, దేవుడు నాకు ఏం చేశాడు, నువ్వేం చేసావు? దేవుడికి ప్రమేయం ఇవ్వకుండా నీ సొంత ఆలోచనలతో వెళ్ళిపోయావు. నీ ఆలోచన బట్టి దేవుడు నీకన్నా తెలివైనడు కదా, నేను సృష్టించిందే ఆయన,
నీ సొంత తెలివితేటలతో నువ్వు చేసేసావు. నువ్వు అనుకున్నావు నేను అనుకున్నట్టుగానే అన్నీ అయిపోతాయండి అనుకున్నావు. కానీ రిజల్ట్ వచ్చేసరికి అంతా తారుమారు. కొంతమంది ఆచారాలు నమ్మి కూడా చాలామంది మోసపోయిన వాళ్ళు చాలామంది. మేము ఇక్కడ ఒక రోడ్డు పక్కన ఇంట్లో ఉన్నప్పుడు, గడ్డ పక్కన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకసారి ఒక ఆవిడ స్కూటీ పట్టుకొని బయటకు వచ్చింది, బయటికి వెళ్దామని. స్కూటీ పట్టుకొని బయటకు వచ్చింది, బయటికి ఎక్కడికో వెళ్దామని వెళ్తే అప్పుడు మా జస్టిన్కి జలుబు చేసింది. జలుబు చేస్తే హచ్ అని తుమ్మాడు అన్నమాట. బయట కూర్చొని హచ్ అని తుమ్మితే ఆమె స్కూటీ ఆపేసింది. ఆపేసి ఏమో ఆ వైపు చూసింది. నేను అదేటక్క స్కూటీ ఆపేసావంటే మీ అబ్బాయి తుమ్మాడు కదా అందుకే ఆపేసాడు. మా అబ్బాయి తుమ్మితే ఆపడానికి తుమ్మినప్పుడు బయటికి వెళ్ళకూడదు. మరి ఎప్పుడు వెళ్తుంది? మళ్ళీ స్టార్ట్ చేసింది అనుకోండి, మళ్ళీ తుమ్మితే ఎప్పుడు బయటికి వెళ్తారు చెప్పండి? ఈ మనుషులు ఏదేదో నమ్మేసుకొని ఒకవేళ అర్జెంట్గా ఫ్లైట్ ఉందనుకో, నీకు తుమ్మితే ఆగిపోతావా చెప్పండి? తుమ్మితే ఆగిపోతా. మరికొంతమంది ఏం చేస్తా, నల్ల పిల్లండి ఇలా రాకూడదండి. ఎలా రాకూడదు? నల్ల పిల్లి ఇలా రాకూడదండి. నల్ల పిల్ల వస్తే ఏమవుతుంది? అదో జంతువు కూడా భయపడిపోతున్నావు నువ్వు మనిషి. ఏంటి నీ జీవితం అసలు? ఒకసారి ఆలోచించు. ఇవేమి నీకు మంచి రిజల్ట్ని ఇవ్వదు. క్రీస్తు నీలో ఉంచుకున్నట్లయితే, క్రీస్తు ద్వారా నువ్వు నీతిమంతుడిగా అయినట్లయితే ఆ నీతి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తుంది, నీకు మోక్షాన్ని అనుగ్రహిస్తుంది, నీకు రక్షణను అనుగ్రహిస్తుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కేవలం యేసు పొందిన గాయముల చేత మాత్రమే, ఆయన సిలువలో చిందించిన రక్తము ద్వారానే మనకి విమోచన, మనకి నీతి, మనకి పరలోకము. యేసు లేకపోతే మనకి పరలోకము లేదు. అందుకే దేవుడు అన్నాడు, నీతి అనే మైమరువు మీరు ధరించుకోండి. చూసారా ఎంత అద్భుతమైందో? ఎప్పుడైనా విన్నారా ఈ మాట? నీతి కోసం ఎంత క్లారిటీగా, ఎంత వివరంగా విన్నారా? నాకు తెలిసి వినుండ్రు మీరు. సర్వాంగ కవచం కోసం చెప్పేస్తారు కానీ ఒక్కొక్కటి వివరించే విధంగా మీరు ఎప్పుడు వినే ఉండరు. అద్భుతమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుని అందరూ ప్రభువుని అడుగుదాం. ప్రభా, నిన్ను బట్టే నేను నీతిమంతుడిని నాయన, నిన్ను బట్టే నేను పరిశుద్ధుడిగా మారాను, నిన్ను బట్టే నేను నీతిమంతురాలిగా మారాను. నా వలన కాదు, నా క్రియలను బట్టి కాదు, కానీ కేవలం నీ వలనే. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఎక్కడున్న మేము అందరము కూడా ప్రభా అతిశయించవలసి వస్తే అది కేవలం నిన్ను బట్టి మాత్రమే. మేము అతిశయించుటకు నీ కృపను దయచేవనాయనా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఉందాం.